కృష్ణా జిల్లాలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పెదపులిపాక గ్రామంలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించిన మంత్రి సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో సబ్స్టేషన్స్ కట్టకుండా పవర్ వ్యవస్థని బయట నుంచి కరెంటు కొని అధిక రేట్ల మీద కరెంటు కొని దాదాపు 9-10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచి పవర్ కొనడానికి లేదు, మనకున్న ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకుంది కాబట్టి మనమే ఉత్పత్తి చేసుకోవాలి, కరెంటు నాణ్యమైన కరెంటు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఉత్పత్తి పెంచాము. దాంతో పాటు సబ్స్టేషన్స్ నిర్మాణం పెంచాము. అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఎక్కడ లో వోల్టేజ్ ఉన్నా సరే అక్కడ సబ్స్టేషన్ నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన కాన్స్టిట్యున్సీలో 4 చోట్ల వోల్టేజ్ కొద్ది ఇబ్బంది ఉందని చెప్పారు. మొదటి విడతలో 2 చోట్ల, రెండో విడతలో 2 చోట్ల సబ్స్టేషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు చాలా సార్లు అడిగారు. ఇందా కారులో వస్తా కూడా ఆటోనగర్ ఏరియాలో ఒక 132 kV సబ్స్టేషన్ కట్టాలన్నారు. కారులో వచ్చేటప్పుడే ఆ సైట్ గురించి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. గత 5 సంవత్సరాలు